ఈ క్వశ్చన్ ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు. క్వశ్చన్ ఈజ్, ఒక న్యూక్లియర్ రియాక్టర్ మరియు ఒక ఆటం బాంబ్ మధ్య డిఫరెన్స్ అనేది. ఆప్షన్ ఏ, న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్షన్ జరగదు, అయితే ఆటం బాంబ్లో చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఆప్షన్ బి, ఆటం బాంబ్లో చైన్ రియాక్షన్ జరగదు, అయితే న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఆప్షన్ సి, న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్షన్ నియంత్రించబడదు. ఆప్షన్ డి, న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్షన్ నియంత్రించబడుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ఆటం బాంబ్ మధ్య కీ డిఫరెన్స్ ఏంటంటే, ఒక న్యూక్లియర్ రియాక్టర్ చైన్ రియాక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక ఆటం బాంబ్ చైన్ రియాక్షన్ ని ర్యాపిడ్లీ మరియు అన్కంట్రోలబుల్ గా జరగడానికి అనుమతిస్తుంది. ఒక రియాక్టర్ అనేది ఎనర్జీని స్టడీగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక బాంబ్ అనేది ఎనర్జీని ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఒక న్యూక్లియర్ రియాక్టర్లో మరియు అటామిక్ బాంబ్లలో ఫిజన్ జరుగుతుంది.